Hi guys, I think today మన మౌగ్లీ సినిమా నుంచి టీజర్ అయితే రిలీజ్ చేశారు. అదేనండి మన సుమా కనకాల గారి కొడుకు రోషన్ కనకాల, అలాగే సందీప్ రాజా ఈజ్ ఏ డైరెక్టర్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ సినిమా పేరు మంచిగా ఆహాలో షూటింగ్ అవుతుంది మన సుహాస్ గారి హీరో. సో డైరెక్టర్ కలిసి ఒక సినిమా అయితే రూపొందించారు, సెకండ్ ఫిలిం సందీప్ రాజా గారు. సో ఇందులో టీజర్ రిలీజ్ చేశారు, చూద్దాం. మన టీజీ విశ్వప్రసాద్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి సినిమాల మీద సినిమాలు వస్తూనే ఉన్నాయి. చూద్దాం ఈ టీజర్ ఎలా అనిపించిందో. నా రియాక్షన్ చూస్తూ చెప్తాను, మీ రియాక్షన్ ఏంటో కామెంట్లో చేయండి. మా కామెంట్లో చేయండి. ఆల్రెడీ చూసుంటే కామెంట్ చేయండి. ఎలా అనిపించిందో మర్చిపోకుండా మెన్షన్ చేయండి. సార్ లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. మల్టిపుల్ కట్స్ ఇచ్చారు, అలా వెళ్ళి ఇచ్చారు. సాంగ్ వస్తుంది, జానపదం టైప్ సాంగ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో ట్రైలర్లో. రామ కథ ఐ థింక్ ఈయన అడ్వెంచర్ చేస్తున్నప్పుడు ఒక రాణిని చూశాడు అడవిలో అని అనిపిస్తుంది. అంతా లైక్ రాజులు భటులు టైప్ గెటప్లు ఉన్నాయండి సినిమాలో అంతా. యా కొంచెం ఈజీగానే ఉంది చూడడానికి. ఈ రోషన్ కనకాల యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మన వైభవ వర్ష ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ రోషన్ కనకాల ఇన్ దిస్ మూవీ. ఓహో సెంటిమెంట్ డైలాగ్ భయ, జీవితాంతం అందం కూడా ఎలా చెప్పు. ఆదర్శ దంపతులు, తను సీత. కొంచెం రగ్గుళ్ళకే ఉంది మన హీరోకి ఇందులో. ఇట్స్ కైండ్ ఆఫ్ కొంచెం న్యూ అనిపిస్తుంది. కొమరం భీముడు విలన్ మన మంగళం సినిమా ఈయనున్నాడు కదా, యూట్యూబ్లో రిలీజ్ చేస్తాడు సినిమా. పోలీస్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. వాట్ ఏ షాట్ అండి, ఫుల్ బ్లాక్. ఐ మీన్ చీకట్లో బాణం విసుడుతున్నాడు ఆటో బాంబ్ పట్టుకొని. రిలీజింగ్ ఆన్ December 12th దిస్ మూవీ. యా మౌగ్లీ 2025 అంటే ఈ జనరేషన్ మౌగ్లీ అని. నొప్పి వస్తే చూపించుకోండి. సెంటిమెంట్ కూడా బాగుంది. ఓకే, నైస్. యాక్చువల్గా సినిమాలో అతను సెంటిమెంట్ బాగా వర్కౌట్ చేసాడు అనిపిస్తుంది. యాక్షన్కి చాలా పెట్టాడు. ఐ థింక్ ఈజ్ యాక్టర్గా చాలా ప్రూవ్ చేసుకున్నాడు ప్రీవియస్ సినిమాతోనే. బట్ ఈ సినిమాకి కొంచెం మెట్టెక్కొచ్చు, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది ట్రైలర్. ఇట్స్ ఆల్ అబౌట్ లవ్ స్టోరీ. హౌ ద లవ్ స్టోరీ విల్ బి స్టార్టెడ్ ఎట్ జంగల్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం రొటీన్ లవ్ స్టోరీ అనిపిస్తుంది, కానీ స్క్రీన్ ప్లే కొంచెం యాక్షన్, వాళ్ళ ఎమోషన్స్ చూస్తే కొంచెం ఇంటెన్సిటీ ఉందనిపిస్తుంది. చూడాలి అనే ఇంట్రెస్ట్ అయితే నాకు వచ్చింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి, మర్చిపోకండి. కామెంట్ చేసి మీకు ఎలా అనిపించింది చెప్పండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మామ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ మీద ఉంటా. బాయ్.